ఏదో తేడాగా ఉందేంటి? అమ్మో ఇదేదో తేడాగా ఉందయ్యో. మా తెలీదా? మేము చెప్పలేమా? ఏంట్రా ఇది? వెళ్ళ ఫోటోలు తెస్తున్నాను, కనపడడం లేదా? తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. గజాల గారు ఇప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చినట్టయింది నా పరిస్థితి. సారీ, కొంచెం ఎమోషన్ అయ్యాను. ఏమైంది తల్లి? అప్పుడు నా నడుము ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే విరిగింది. నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా, పుణ్యాత్ముడివి. ఆ పుర్రెలో ఎన్ని తెలివితేటలున్నాయో. నేను చెప్పానండి, నాకు ఇవన్నీ వద్దు, నాకు ఇవన్నీ తెలియవు, నన్ను వదిలే చెప్పాను. ఎంతన్నా అంతరించిపోతున్నా నువ్వు, అవసరం నీకు? చెలియా నీదు నడుము, వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకు. చూచా అరే బ్రహ్మంత తలపైకి కళ్ళు తిరిగిపోయే, ఆహా అతడేం చమత్కారి. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. గుంట మంచి పొంగు మీద ఉంది. ఆడపిల్లంటే కాస్త సిగ్గు విని ఉండాలి. అసలు నువ్వు ఆడపిల్లవేనా నాకు డౌట్. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. సీన్ చూపించాలి. పైకి రండి, చూస్తూ తాగుతురు గాని. తీసుకో పండగ తీసుకో. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.